నోరు మూయవే. అసలు ఎవరివే నువ్వు? ఇంకా భర్త భర్త అంటూ వేలాడుతున్నావు. మా కుటుంబాన్ని చిన్న భిన్నం చేసిన శారదకి దూరంగా ఉండమని రాజీవ్ నెత్తి నోరు కొట్టుకొని చెప్తూనే ఉన్నాడు. నువ్వు విన్నావా? భర్త మాటని పెడచెవిన పెట్టావు. అసలేనాడు నా కొడుకు మాటకి నువ్వు గౌరవం ఇచ్చిందే లేదు. వాడు కాపురానికి రమ్మని బతివులాడితే తప్ప నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టలేదు. ఏనాడు నాకు కోడలిగా వాడికి భార్యగా ప్రవర్తించనేలేదు. నీ అహమే నీకు ముఖ్యం అనుకున్నావు. నీ మాటే చెల్లాలని పంతం పట్టు కూర్చున్నావు. ఇప్పుడు ఎక్కడలేని ప్రేమ మొగుడు మీద పొడుచుకొచ్చినట్టు ఓ తెగ మాట్లాడేస్తున్నావు. ఇప్పుడు చెప్తున్నాను విను. శ్రావ్యే నా కోడలు. నీకు నా ఇంట్లో ఉండే అర్హతే లేదు. ఏ మాత్రం నీకు సిగ్గు శరో రోషం ఉన్నా వెంటనే నా ఇంట్లోంచి నా కొడుకు జీవితంలోంచి వెళ్ళిపో. ఇంకెప్పుడు వాడికి నీ మొహం చూపించకు. వాడి జోలికి రాకు. వెళ్ళు. అమ్మా రాజీవ్, ఒక్కటే మాట. నీకు నా చావు కావాలా? అది కావాలా? శ్రవ్య, ఓసారి వెళ్ళరా. ఎక్కడికండి? చెప్తాను రా. జ్యోతి వెళ్ళిపోతుంది, ఆపు. దరిద్రం వదిలిపోతుంది, పోనివ్వండి ఆంటీ. దాన్నెందుకు ఆపడం? రాజీవ్కి జ్యోతి అంటే ప్రాణం పెట్టేంత ప్రేమ ఉంది. దానికి రాజీవ్ మీద కూడా అంతే ఉంది. అది బయటికి వెళ్తే రాజీవ్ ఆఫీస్కి వెళ్ళొచ్చేటప్పుడు మరో విధంగానో కలుసుకుని మళ్ళీ తన భర్తని తన వైపుకి తిప్పుకోగల జాణ. నీకు దూరం చేసి రాజీవ్ని సొంతం చేసుకోగలిగే మాయలాడే. మరిప్పుడు ఏం చేయాలంటీ? దాన్ని నీ దగ్గరే ఇంట్లో పని మనిషిని చేయి. రాజీవ్కి దాని మీద విసుగు పుట్టేటట్టు చేసి తనతోనే జ్యోత్ అంటే అసహ్యం అనేటట్టు చెయ్యి. సూపర్ ఐడియా ఆంటీ, అదే చేస్తాను. పద పద. ఆగు జ్యోతి. నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నాతో పాటు మా ఇంట్లోనే ఉండాలి.
నీకేమన్నా పిచ్చా శ్రావ్య? ఆ దరిద్రాన్ని నీ సవతిని ఇంట్లో పెట్టుకుంటానంటావేంటి? మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య. అంతా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు మోసం చేసి జీలకర్ర బెల్లం పెట్టించుకున్నావు. నువ్వు చేసిన తప్పుకి మా ఇంట్లోనే తల వంచుకొని ఉండాలి. ఒడిదుడుకు తప్పదుగా, తుదిగెలుపు ఓరికే తథ్యముగా, రేయి తరలోని సూర్యగోళాన్ని ఆపనేలేముగా. మంచికో చెడుకో శ్రావ్య ఈ నిర్ణయం తీసుకుంది. నేనక్కడే ఉంటే మళ్ళీ నా దొరబాబుని నేను దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఎవరికెలా ఎదురగునో ఎదకోత, ఎప్పుడెలా విషమగునో సరే. నిజాలై ఎగిసినదే సలసల మరిగిన మమకారం.